వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. షర్మిల సైలెంట్ అయింది. సునీత ఆగ్రహం చెందుతుంది. ఇప్పుడు ఇవి సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ మెసేజ్ల యుద్ధం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే షర్మిల అంటే వైఎస్ షర్మిల సునీతల మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరి మాటల మధ్య యుద్ధం నడుస్తుందా? అంటే వీళ్ళ మాటల్లో ఒకరికొకరు అంటే పడడం లేదా? షర్మిల వైఖరిలో సునీత ఆగ్రహంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానాలను వినిపిస్తున్నాయని, జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అలాగే ఉన్నాయని, ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య అనంతరం ఇక్కడ మరుగున పడిపోయింది. ఇది సునీతకు మింగుడు పడడం లేదు. అదే సమయంలో వైఎస్ షర్మిల సైతం సైలెంట్ అయ్యారు. దీనిపైన ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు సునీత. దీంతో అక్క చెల్లెల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైనట్టుగా కూడా కొన్ని కథనాలైతే చెబుతున్నారు. రాజకీయంగా ఎదుగుదలకు వివేకానందరెడ్డి హత్యగా వాడుకున్నారని, ఇప్పుడు న్యాయం చేయలేకపోతున్నారని సునీత మండిపడుతున్నారు. అయితే కడప పొలిటికల్ సర్కిల్ ఇదే చర్చ అయితే నడుస్తుంది. 6 ఏళ్ల కిందట దారుణ హత్య అంటే 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి, అప్పట్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అస్త్రంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నిందితులకు కఠిన శిక్ష పడుతుందని కూడా వివేక కుమార్తె సునీత ఆశించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటికి సిబిఐ దర్యాప్తు కోరినటువంటి జగన్ అవసరం లేదని తేల్చి చెప్పేశారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆయన పైన ఆరోపణలు వినిపించాయి. అప్పటి నుంచి కూడా వివేక కుమార్తె సునీత న్యాయ పోరాటానికి దిగారు. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆమె పాములు కదిపారు. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అయితే సోదరుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించినటువంటి షర్మిల బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని కూడా సోదరు సునీతకు మద్దతు తెలిపారు. అప్పట్లో ఆ ప్రచార అస్త్రంగా కూడా పనికొచ్చింది. అంటే 2024 ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య ఏదైతే ఉందో ఆ అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు వైఎస్ షర్మిల గారు, సునీత గారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసేశారు. వ్యతిరేక ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కూడా ఇది ఒక కారణం అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. వివేకానందరెడ్డి హత్య కేసు ఒక్క అంచు కూడా ముందుకు కదలడం లేదు. వైఎస్ సునీత సీఎం చంద్రబాబుతో పాటు హోంశాఖ వంగలపూడి అనితను కూడా కలిశారు. హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే నెలలు గడుస్తున్న కేసు విచారణలో మాత్రం ఎటువంటి పురోగతి లేదు. దీంతో వైఎస్ సునీత అసహనం పెరిగిపోయింది. ఆమె న్యాయ పోరాటం సాగిస్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసు విషయంలో ఆశించిన స్థాయిలో పావులు కదపడం లేదు. గత 8 నెలలు సైలెంట్ అయిపోయి మరోవైపు వైఎస్ షర్మిల షర్మిల సైతం వివేకానందరెడ్డి హత్య అంశాన్ని విడిచిపెట్టారు. గత 8 నెలలుగా ఆమె నోట నుంచి కూడా వివేకానందరెడ్డి హత్య మాట కూడా రావడం లేదు. దీంతో వైఎస్ సునీత షర్మిలకు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో గత 2 ఏళ్లుగా వాట్సాప్ మెసేజ్ల రూపంలో ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుందని అంతర్గతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యావు అంటూ కూడా సునీత షర్మిలను ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుందని, మున్ముందు ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.